హలో అత్తమ్మ గారు, చెప్పండి అల్లుడు గారు. సహారా ఎడారి దాటగానే పెద్ద సముద్రం అడ్డం వచ్చింది. కానీ మీ అల్లుడు తక్కువోడు కాదు. ఏకంగా షార్క్ ని ఆటోలాగా పట్టుకుని వస్తున్నా మీ ముద్దుల కూతురేమో వెనకాల ఆ షార్క్ తోక పట్టుకుని టైటానిక్ పోజులు ఇస్తుంది. అబ్బో, నా బిడ్డ పోజులకి సముద్రం కూడా షేక్ అవ్వాల్సిందే అల్లుడు గారు. సరే కానీ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అల్లుడు గారు? మీరు వచ్చేసరికి ఇక్కడ కోడికూర ఉడికి ఉడికి గిన్నెలో ఎముకలు మాత్రమే మిగిలాయి. మీ కోడికూర తగలయ్యా అత్తమ్మ గారు. దీనికి స్టీరింగ్ లేదు, బ్రేకులు లేదు. మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఏ చైనాలో పడేస్తుందో తెలీదు. అయ్యో, దానికి అంత కంగారు పడతారెందుకు అల్లుడు గారు? దాని లెఫ్ట్ సైడ్ ముక్కు గట్టిగా లాగి లెఫ్ట్ టర్న్ తీసుకోండి. సైలెంట్ గా వచ్చి ఊరి చెరువులో వచ్చి ఆగుతావు. ఏంటి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా అత్తమ్మ గారు? ఇదేమన్నా యాక్టివా బండి కాదు, అమాంతం మింగేసే రాక్షస చాప. మీరు ఒక పని చేయండి, ఆ చాప నోరు తెరిచినప్పుడు మీ తలకాయ దాని నోట్లో పెట్టి లోపల ఎమర్జెన్సీ బ్రేక్. హలో అత్తమ్మ గారు, చెప్పండి అల్లుడు గారు. సహారా ఎడారి దాటగానే పెద్ద సముద్రం అడ్డం వచ్చింది. కానీ మీ అల్లుడు తక్కువోడు కాదు. ఏకంగా షార్క్ ని ఆటోలాగా పట్టుకుని వస్తున్నా మీ ముద్దుల కూతురేమో వెనకాల ఆ షార్క్ తోక పట్టుకుని టైటానిక్ పోజులు ఇస్తుంది. అబ్బో, నా బిడ్డ పోజులకి సముద్రం కూడా షేక్ అవ్వాల్సిందే అల్లుడు గారు. సరే కానీ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అల్లుడు గారు? మీరు వచ్చేసరికి ఇక్కడ కోడికూర ఉడికి ఉడికి గిన్నెలో ఎముకలు మాత్రమే మిగిలాయి. మీ కోడికూర తగలయ్యా అత్తమ్మ గారు. దీనికి స్టీరింగ్ లేదు, బ్రేక్